హలో సార్, ఈ రోజు మనం క్లాస్ లో ఆప్షన్ ప్రైజింగ్ లో గ్రీక్స్ పాత్ర ఏమిటి అనేది తెలుసుకుందాం. ఈ రోజు మనం క్లాస్ లో ఏం తెలుసుకోబోతున్నాం? ఆప్షన్ ప్రైజింగ్ లో గ్రీక్స్ పాత్ర ఏమిటి అంటే, ఆప్షన్ ధర ఏదైతే ఉందో ఆప్షన్ ధర అనేది ఆప్షన్ ప్రీమియం అనేది స్థిరంగా ఉండే సంఖ్య అనేది అయితే కాదు. సో ఇది మనందరికీ తెలిసింది. ఇది స్టాక్ ధర, టైము, వాలిటిలిటీ, వడ్డీ రేట్లు వంటి అంశాల ప్రభావంతో ఎప్పటికప్పుడు అనేది అయితే చేంజ్ అనేది అయితే అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు చేంజ్ అనేది అయితే అవుతుంటాయి. అంటే ఆప్షన్ ధర అనేది స్థిరంగా ఉండే సంఖ్య అయితే కాదు. ఇది స్టాక్ ధర, టైం, వాలిటిలిటీ, వడ్డీ రేట్లు వంటి అనేక అంశాల ప్రభావంతో ఎప్పటికప్పుడు అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ మార్పులన్నింటికి అంచనా ఈ మార్పులన్నింటినీ అంచనా వేయడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఆప్షన్ గ్రీక్స్ ముఖ్యమైన పాత్ర అనేవి అయితే పోషిస్తుంటాయి. సో మనకి మెయిన్ ఏంటంటే ఈ స్టాక్ ధర, టైం, వాలిడిటీ, వడ్డీ రేట్లు ఏవైతే ఉంటాయో ఎప్పటికప్పుడు అంటే ఈ అంశాల ప్రభావంతో ఎప్పటికప్పుడు అనేది అయితే మారుతూ ఉంటుంది. సో మొదటగా మనం డెల్టా డెల్టా ఏదైతే ఉందో డెల్టా స్టాక్ ధర మార్పును నేరుగా ఆప్షన్ ప్రీమియం పైన ప్రతిబింబిస్తుంది. డెల్టా 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 స్టాక్ ధర మార్పును నేరుగా ఆప్షన్ ప్రీమియం పైన అయితే మనకైతే ప్రతిబింబిస్తుంది. అంటే ఎగ్జాంపుల్, స్టాక్ ధర ₹1 పెరిగితే డెల్టా విలువ ఆధారంగా ఆప్షన్ ప్రీమియం ఎంత పెరుగుతుందో చెప్పగలదు. కాబట్టి ప్రైజింగ్ లో మనకి డెల్టా అనేది అయితే కీలకం. ఓకే, ఈ ఆప్షన్ ప్రీమియం ఎంత పెరుగుతుందో చెప్పగలదు. కాబట్టి ప్రైజింగ్ లో డెల్టా అనేది కీలకం. అంటే ఈ గామా ఏదైతే ఉందో గామా అనేది డెల్టా మార్పు వేగాన్ని చూపిస్తుంది. గామా అనేది డెల్టా యొక్క మార్పు వేగాన్ని చూపిస్తుంది. అంటే ఏంటి? అండర్లైన్ స్టాక్ ఎక్కువ వేగంగా కదిలినప్పుడు ఆప్షన్ ప్రీమియం ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి గామా ఉపయోగపడుతుంది. ఆప్షన్ ప్రీమియం ప్రవర్తన అర్థం చేసుకోవడానికి మనకి గామా అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇది ప్రైజింగ్ లో సెకండ్ లేయర్ ఎఫెక్ట్ లాంటిది. ఓకే. అండ్ నెక్స్ట్ థీటా. థీటా అనేది ఏంటి? సమయం గడిచే కొద్దీ ప్రీమియం తగ్గుదల అనేది చూపిస్తుంది. సమయం గడిచే కొద్దీ ఏమవుతుంది? ప్రీమియం అనేది తగ్గిపోవడం అయితే మనకు కనిపిస్తుంటుంది. అండ్ ఎక్స్పైరీ దగ్గర పడే కొద్దీ ఆప్షన్ విలువ క్షీణించడం ఒక సహజ ప్రక్రియ. జనరల్ గా ఏంటంటే ఆప్షన్ విలువ అనేది పడిపోతుంటుంది ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ మనకి దగ్గర పడే కొద్దీ కూడా. సో ఈ ప్రైసింగ్ లో టైం డికే ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది. ఓకే, ఇది మనకి తేడా. నెక్స్ట్ వేగా అంటే ఏంటి? వాలటిలిటీ ప్రభావాన్ని సూచిస్తుంది. అంటే మార్కెట్ లో అనిశ్చిత పెరిగినప్పుడు ఆప్షన్ ప్రీమియం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రైజింగ్ లో వేగం అనేది చాలా ముఖ్యమైన వేరియబుల్ గా అయితే పనిచేస్తుంది. ఓకే, అంటే వాలటిలిటీ ప్రభావం చూస్తుంది. మార్కెట్ ఎప్పటికప్పుడు అనిశ్చిత పెరిగినప్పుడు ఆప్షన్ ప్రీమియం కూడా చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి ఇది అంటే వేగ యొక్క ఇంపార్టెంట్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ రో వచ్చేటప్పుడు జనరల్ గా మనకి వడ్డీ రేట్ల మార్పు అనేది ప్రతిబింబిస్తుంది. అంటే వడ్డీ రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో సో దాన్ని ఆధారంగా తీసుకుని బేస్ అవుతుంది. కాబట్టి దీని ప్రభావం చిన్నదే అయినా దీర్ఘకాల ఆప్షన్ లో ప్రైజింగ్ లో అయితే ఇదైతే మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే లాంగ్ టర్మ్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో సో వాళ్ళకి రో అనేది అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే మనం ఫైనల్ గా మాట్లాడుకోవాలనుకుంటే ఆప్షన్ ప్రీమియం లెక్కించబడుతుంది అనేది పూర్తిగా గ్రీక్స్ ఆధారంగా ఉంటుంది. సో గ్రీక్స్ అనేది అయితే చాలా కీలకం. ఓకేనా? ట్రేడర్స్ ఈ గ్రీక్స్ ని కానీ అర్థం చేసుకుంటే ప్రైసింగ్ లోపల దాగి ఉన్న లాజిక్ ని స్పష్టంగా తెలుసుకొని మంచి నిర్ణయాలు అనేది అయితే తీసుకోగలడు. సో ఇది మనకి ఏంటంటే కంప్లీట్ అంటే గ్రీక్స్ అనేవి అయితే చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ట్రేడర్ ఉన్నారో ట్రేడర్ కి. సో ఈ రోజు మన క్లాస్ ఏదైతే ఉందో ఆప్షన్ ప్రైసింగ్ లో గ్రీక్స్ పాత్ర ఏమిటి? ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.